మిస్టర్ సలీం, ఈ ఫైల్ చాలా అర్జెంట్, పూర్తి చేసి వెళ్ళు. సారీ సార్, నా టైం అయిపోయింది. అక్కడ జానికి వెయిటింగ్. నేను రేపు వచ్చి ఫైల్ తొందరగా రెడీ చేస్తాను. క్లయింట్ రేపటి వరకు ఆగడయ్యా. నా జానికి 5 నిమిషాలు కూడా ఆగదండి. ఏంటయ్యా ఇతను మరీ ప్రేమలో ఇంత పిచ్చోడయ్యాడు? సారు, తొండ ముదిరితే ఊసరవేళ్ళు అయినట్టు ప్రేమ ముదిరితే పిచ్చివాళ్ళు అవుతారు సారు. ఏంటి సలీం, ఇంత హడావిడికి ఎక్కడికి బయలుదేరా? అక్కడ జానికి వెయిటింగ్, నేను వెళ్ళాలి. జానికి వెయిటింగ్? ఒక వైట్ రోజ్ ఇవ్వండి. సారీ సార్, వైట్ రోజ్ అయిపోయింది. బాధపడకండి సార్, ధనవంతుడి కానుక తాజ్మహల్ అయితే పేదవాడి కానుక ఈ పూలమహల్. దీన్ని కూడా మీ నుంచి దూరం చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇంత లేటా? మొత్తం 12 సెకండ్లు లేటు తెలుసా? ఏమనుకుంటున్నావు నా గురించి? పోనీలే అనుకుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. ఎంత తీయటి పెదవులేనివి, తిట్టుచున్న తీపి గురీచుండు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక 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 సకమిక. నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే, నవ్వుతోనే నవిలయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే. చూపుల్లో నీ రూపం, కనురెప్పల్లో నీ తాళం, కన్నుగొట్టి కమ్ముకుంటా కాలమంతా అమ్ముకుంటా రవప 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 రవప, కన్నీడు జున్నులన్నీ తుర్రుకుంటా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. ఏంటి స్పీడ్ పెంచు, పైగా హెల్మెట్ కూడా లేదు. చనిపోతామని భయమా? ఏం పర్వాలేదు, ఇది ఇక్కడున్నా అక్కడున్నా ఏం తేడా లేదు. నేనెప్పుడు నీతోనే. బండాపు అతనికి ఏమైనా డబ్బులు ఇవ్వు. ఇస్తామండి, మీరు ఆర్డర్ ఇస్తాక ఇవ్వకుండా ఉంటామా? వీళ్ళెందుకు ఇలా ఉంటారు? బాగుపడే ఛాన్స్ లేదా? వీళ్ళు మారే ఛాన్సే లేదు. ఇలాంటి వాళ్ళను మళ్ళాంటి వాళ్ళని బాగు చేయాలని గవర్నమెంట్ మనపై వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది. కానీ కొంతమంది దొంగలు ఆ డబ్బు తమవే అంటూ స్విస్ బ్యాంక్ దాచుకున్నారు. ఆ డబ్బును బయటకు తీయరు, వీళ్ళని ఎవరు బాగు చేయరు. అమ్మో వద్దు ప్లీజ్, ఈ చక్కెల గింత. ఎందుకని? ఆ రోజు నువ్వు చక్కెల గింత పెట్టావు, నేను తట్టుకోలేక విరగబడి నవ్వాను. మా అమ్మ చూసింది, ఇంకేముంది మా అన్నకు చెప్పింది. వాడేమో ఎవడే వాడంటే ఫోజు దబాయింపు. ఆగదు, కూర్చో. అమ్మయ్యా, అయినా మొదటి నుంచి తిరుపతి ఎందుకు ఇష్టం?
తెలుపు సంధికే కాదు, శాంతికి, స్నేహానికి, ప్రేమకు తెలిపే నిర్వచనం. ఎయిర్పోర్ట్ యాదేక్రే చల్ చల్. ఏయ్ పెద్దవాళ్ళు అనకూడదు. మరేమనాలి? సారీ అంకుల్, మైదానం అనాలి. ఎవరండి అతను శ్మశానంలో కూర్చొని ఒంటరిగా నాకు సారీ చెప్తున్నాడు? కంగారు పడకండి, అతను పిచ్చివాడు కాదు, ప్రేమికుడు. ప్రేమలో పిచ్చివాడైనాడు. వాళ్ళ ప్రేమను మతం వేరు చేయాలని చూస్తుంది, కులం వేరు చేయాలని చూస్తుంది, సమాజం వేరు చేయాలని చూస్తుంది, బంధుత్వము వేరు చేయాలని చూస్తుంది. కానీ గురువుగారు వాళ్ళ మనసులు ఒకటైనాయి. కొద్ది కాలం క్రితం జానకి అనే అమ్మాయి తను ప్రేమించుకున్నారు. ఇష్టపడిన ఇరు కుటుంబాల గొడవల్లో అమ్మాయి ప్రాణాలు పోయాయి. అదిగో అదే ఆ అమ్మాయి సమాధి. ఆ రోజు నుంచి సాయంత్రం రావడం, పొద్దునే వెళ్ళిపోవడం, ఇదే అతని దినచర్య. మా వాళ్ళు నన్ను చంపకుండా ఉంటే మనం ముగ్గురయ్యే వాళ్ళం. చంపినా చంపకపోయినా ఎప్పుడు నీతోనే ఉంటా. ఏ మతమైనా అందరూ ఒక్కటేనంటుంది, కాదు వేరంటుంది కులం. కులమతాలు లేనిది ప్రేమ.